ఎన్నో రోజుల నుండి చెప్పుకున్నాం, దేశాన్ని విడదీసే కుట్రలు జరుగుతున్నాయి చాలా పెద్ద ఎత్తునని. ఇప్పుడు అదే మాట నరేంద్ర మోడీ నోట వచ్చింది. భారత సమైక్యతను సమగ్రతను దెబ్బతీసి దేశ విభజన కుట్రకు కొంతమంది తెరలేపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. మనసు నిండా విద్వేషం, వ్యతిరేకత నిండిన ఈ వ్యక్తులు దేశంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భిన్నత్వం, వాణిజ్యం, సామర్థ్యం, పనితీరు, అవకాశాల్లో భారత్ అసమాన దేశమని, పెట్టుబడిదారులకు 21వ శతాబ్దంలో అత్యుత్తమ గమ్యస్థానమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. 21వ శతాబ్దాన్ని చరిత్రలో లిఖిస్తే అందులోని భారతీయ సౌర విప్లవం సువర్ణాక్షరాలతో ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం గుజరాత్లోని గాంధీనగర్లో పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సుతో పాటు అహ్మదాబాద్ వందే భారత్ రైళ్ల ప్రారంభ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడంలో ఏ ఒక్క అవకాశాన్ని విద్వేషాలు వదులుకోవడం లేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బుజ్జిగింపు రాజకీయాల కోసం కొందరు పరిమితులన్నింటినీ దాటుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. 3వ విడత 100 రోజుల పాలనలో ప్రతిపక్షాల నేతలను అవమానించారు, అపహాస్యం చేశారు, నాపై దాడులకు దిగారు. అయితే అనుకున్న అభివృద్ధి